ప్రభువును మన రక్షణ యేసుక్రీస్తు తమ్ముడికి చూపెట్టు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ నామములు ఆశను పట్టిస్తూ ఈ యొక్క క్రిస్మస్ మీ సన్నిధి ఉంచండి. ప్రేమను ఆహ్వానిస్తున్నాం. మీ కార్యం జరిగించి మీ నామానికి మేము తెచ్చుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువుని ఇష్టపడు. మనం ప్రభుని ఆరాధిద్దాం, తనతో పాటుగా ప్రభుని గెలపడదాం, తనతో పాటుగా. క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు, రక్షణ తెచ్చిందయ్యా చూడు. క్రిస్మస్ వచ్చిందయ్యా నేడు, రక్షణ తెచ్చిందయ్యా చూడు. ఆనందం వేసి జగతలో జ్యోతిగా నేడు, ఆనందం వేసి జగతలో జ్యోతిగా నేడు. క్రీస్తుకు ఆరాధన, ప్రభువుకు స్తోత్రార్పణ, యేసుకు చెల్లించేది హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తుకు ఆరాధన,
స్తోత్రార్పణ యేసుకు చెల్లించేదం. హల్లెలూయా హల్లెలూయా క్రిస్మస్ వచ్చిందయ్య నేడు రక్షణ ఇచ్చిందయ్య చూడు లోక పాపం తొలగింప జీవితాలను వెలిగింప లోక పాపం తొలగింప జీవితాలను వెలిగింప ఈ లోకానికి వచ్చేనండి ప్రభు విడుదల కలిగించే మనకు ఈ లోకానికి వచ్చేనండి ప్రభు విడుదల కలిగించే మనకు క్రీస్తుకు ఆరాధన ప్రభువుకు స్తోత్రార్పణ హల్లెలూయా హల్లెలూయా క్రిస్మస్ వచ్చిందయ్య నేడు రక్షణ తెచ్చిందయ్య చూడు క్రిస్మస్ వచ్చిందయ్య నేడు రక్షణ తెచ్చిందయ్య చూడు యేసుకు మనలో చోటిస్తే మనముకు తారగా కనిపిస్తాం యేసుకు మనలో చోటిస్తే మనముకు తారగా కనిపిస్తాం మరొక మార్గం తీస్తే సమస్తం ఆయనకు అర్పిద్దాం మరొక మార్గం తీస్తే సమస్తం ఆయనకు అర్పిద్దాం క్రీస్తుకు ఆరాధన ప్రభువుకు స్తోత్రార్పణ యేసుకు చెల్లించేదం. హల్లెలూయా హల్లెలూయా క్రిస్మస్ వచ్చిందయ్య నేడు రక్షణ తెచ్చిందయ్య చూడు క్రిస్మస్ వచ్చిందయ్య నేడు రక్షణ తెచ్చిందయ్య చూడు అందం తెలిసి జగతిలో జ్యోతిగా అందం తెలిసి జగతిలో జ్యోతిగా క్రీస్తుకు ఆరాధన ప్రభువుకు స్తోత్రార్పణ యేసుకు చెల్లించేదం. హల్లెలూయా హల్లెలూయా క్రీస్తుకు ప్రభువుకు స్తోత్రార్పణ యేసుకు చెల్లించేదం. హల్లెలూయా హల్లెలూయా క్రీస్తుదయ్య నేడు రక్షణ తెచ్చిన చూడు క్రిస్మస్ వచ్చిన నేడు రక్షణ తెచ్చిందయ్య చూడు. ఒకే సమయంలో పాస్టర్ గారు పాడుపడతారు శ్రేష్ఠ పాస్టర్ గారు పాడుపడతారు. ఇంకో పాట చూసుకోండి. హల్లెలూయా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇంకా సమయం ఉన్నా ఇది క్రిస్మస్ నెల గనక సో మీ అందరికీ క్రిస్మస్ ముందుగా తెలియజేస్తున్నాను. చాలా చాలా పాట కానీ ఆల్ టైమ్ హిట్ సాంగ్ అంటారు కదా, అలాంటిది క్రీస్తు పుట్టెను పసుల పాకలు అనే పాట ప్రవేశపెట్టారు. క్రీస్తు పసుల పాకలు పాపమంతయు మాపేను సర్వలోకము వింపాను రారాజు పుడమిపై జన్మించేను క్రీస్తు పసులలో పాపమంతయు సర్వలోకము విమోచింపాను రారాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే
సంతోషమే సమాధానమే ఆనందమే ఆనందమే అరే గులాబీ పట్టలు పడే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే కాదు పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా పరలోకాలు తాలు పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా అజ్ఞానము అదృశ్యమాయను అంధకార భర్గములు తొలగిపో అజ్ఞానము అంధకారం తొలగిపోయి పరమానందం సంతోషమే సమాధానమే పరమానందమే కరుణాక్షకుడు దొరకెను పరమును వీడి కడుదేయుడాయను పరమును శుభవేళ మరొకసారి శుభవేళ అరకుల పట్టను పడే నమ్ములాడి పరవశించినే సంచమే సమాధానమే అందమే పరమానందమే సంతోషమే సమాధానమే అందమే పరమానందమే సర్వలో విమోపాలు రారాజు జన్మించారు క్రీస్తు పుట్టెరు పశుల పాతలు పాపవంతరు సర్వలోకం వీక్షింపారు రారాజు పుడమిపై జన్మించారు సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సమాధానమే పరమానందమే అరలాల చీల చీయసులు చుట్టి కానుకలిచి పాటలు పాడి నచుములాడి పరవశించి ఈ సమయంలో మరొక విందాం. యేసురత్నం మరొక పాడి దేవుని మహిమపరుస్తున్నగా ఆ తర్వాత మన వాక్యాన్ని అందరికీ వినపడుతుందా? వీడియో రావట్లేదు అన్నయ్య. అంబరానికి అంటేలా సంబరాలతో చటాలా అంబరానికి అంటేలా సంబరాలతో చటాలా యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని
అంబరానికి అంటే సంబరాలతో చాటాల అంబరానికి అంటే సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని ప్రవచనాలు నెరవేరాయి ప్రవచనాలు లేకపోయాయి ప్రవచనాలు నెరవేరాయి ప్రవచనాలు లేకపోయాయి విడుదల ప్రకటించే శిక్షణ తగ్గించే విడుదల ప్రకటించే శిక్షణ తప్పించే యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని అంబరానికి అంటే సమరాలతో చాటాల అంబరానికి అంటే సమరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని దివిజనాలు సమకూరాయి శ్రమదినాలు లేకపోయాయి దివిజనాలు సమకూరాయి శ్రమదినాలు లేకపోయాయి విడుదల ప్రకటించే శిక్షను తప్పించే విడుదల ప్రకటించే శిక్షను తప్పించే యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని అంబరానికి అంటే సంబరాలతో చాటాల అంబరానికి అంటే సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని సింహవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి సింహవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి ఇలలో నశించే జనులను ప్రేమించే ఇలలో నశించే జనులను ప్రేమించే యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని అంబరానికి అంటే సంబరాలతో చాటాల అంబరానికి అంటే సంబరాలతో చాటాల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని హల్లెలూయా. ఓకే, చక్కని పాటలు పాడి వినిపించిన ఆ సహోదరునికి ప్రభునామంలో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ నా స్వరం మంచి వినపడుతుంది కదా? వినపడుతుందా? రైట్. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. హల్లెలూయా,
హల్లెలూయా. సో మొదటి రోజు క్రిస్మస్, కుటుంబ క్రిస్మస్, ఫ్యామిలీ క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే మన ముఖాల్లో నవ్వు వస్తా ఉంది కదా, సంతోషం కనపడతా ఉంది క్రిస్మస్ అంటే. అది క్రిస్మస్ ఏం చేస్తుంది మన జీవితాల్లో అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆమె క్రీస్తు వచ్చాడు, ఏం తెచ్చాడు? క్రీస్తు వచ్చాడు, మన కొరకు ఏం తెచ్చాడు అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఈరోజు యేసయ్య పుట్టాడని పండగ చేసుకుంటున్నాం, యేసయ్య పుట్టాడని కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం, యేసయ్య పుట్టాడని మంచి భోజనాన్ని మనం తయారు చేసుకుంటున్నాం. యేసయ్య పుట్టుట ద్వారా ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుదా. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. చదవండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ. ఆమేన్. చాలమ్మా, చాలు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం కొరకు. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి యేసయ్య, ఈ రాత్రి నీ కృప చొప్పున, నీ ప్రేమ చొప్పున మేమందరం కలిసి ఇదిగో తండ్రి ఈ రూములో కొన్ని కుటుంబాలు కలుసుకున్నాం. ముఖాముఖిగా యేసురత్నం కుటుంబం చూడడానికి, వారితో కలిసి ప్రార్థించడానికి, ఆరాధించడానికి మేము వచ్చాం. ఇంతవరకు ఆరాధనలు మీరున్నారు, పాటలు మీరున్నారు. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడదు. ఈ దినాన సిద్ధపరిచిన సందేశాన్ని మాకు సూటిగా అనుగ్రహించి మా హృదయాలలో ఒక నూతన కార్యాన్ని జరిగించమని, క్రిస్మస్ ఆనందాన్ని మా హృదయాల్లో నింపమని, మా కుటుంబాల్లో నింపమని. నేను మట్టివాడను కానీ నువ్వు పరిశుధాత్మ ఒంటరివాడిని కాదు, నాతో ఉన్నా మనం కలిసి బోధిద్దాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని మాటను రాస్తూ ఉన్నాడు. ఏంటది? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును అనేది. వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించు. ఇది యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ప్రవచన పూర్వకమైన వాక్కు. యెషయి యేసు ప్రభువారికి తన అర్థంలో ఆయన పుట్టుకున్న గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన జీవితాన్ని గురించి, తర్వాత రెండవ రాకడ గురించి ఎన్నో ప్రవచన పూర్వకంగా అది దేవుడు రాయించి, అయితే ఆయన పుట్టక మునుపు కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు వాటిని రాయించాడు. ఈ రాత్రి మనం ఈ వాక్యంలో నుంచి ఏం నేర్చుకోబోతున్నాం అని అంటే, మొద్దు నుండి చిగురు పుడుతుంది. ఎక్కడి నుండి? మొద్దు నుండి చిగురు. మొద్దు అని అంటే అర్థం ఏంటి? మొద్దు అంటే చదువుకొని పిల్లలను అంటాం కదా, ఆ మొద్దు కాదు. ఇక లిటరల్ గా ఏంటి ఆ మొద్దు అంటే అర్థం? ఒక చెట్టు కొమ్మలన్నీ పోయి, ఆ కాండం పోయి ఇక భూమిలో ఉంటది కదా, ఇక భూమిలో ఎండిపోయిన స్థితిలో ఉంటది. ఇక పైన కొమ్మలన్నీ ఇరిగిపోతాయి, ఆ చెట్టు అంతా కూడా నరికివేయబడి పాడైపోయి
ఇక అది వాస్తవంగా దేనికి ఉపయోగపడుతుంది? పొయ్యిలో పెట్టుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. మేము చిన్నప్పుడు మా ఇంటి వెనక కొన్ని పొలాలు ఉండేవి. ఇప్పుడు కూడా పొలాలు ఉన్నాయండి. అప్పుడు ఆ పొలాల్లో ఈ చబుకులు, మీకు అది దాన్ని ఏం చెప్పాలో తెలియదు, చబుకు చెట్లు, మరి ఇక్కడ ఏమంటారో తెలియదు, జామాయి చెట్లు, ఈ 2 చెట్లు వేసేటువంటి వారు ఆ పొలం వేసేవారు అనమాట. ఏం చేసేవారంటే వాటిని ఎరిగిన తర్వాత వాటిని మొదల వరకు కట్ చేసి వాళ్ళు వాటిని తీసుకొని వెళ్తారు. తర్వాత ఏం చేస్తారంటే ఆ చేను యజమానులు ట్రాక్టర్ తోటి దున్నేటువంటి వారు. దున్నుతుంటే ఏమైందంటే ఆ మొదలు అంటే ఆ మొద్దు, భూమిలో ఉన్నటువంటి ఆ మొద్దులు బయటకు వచ్చేవన్నమాట. అప్పుడు మేమేం చేసేవాళ్ళం అంటే వెళ్ళి పొయ్యిలో పెట్టుకోవటానికి ఏరుకొని వచ్చేవాళ్ళం. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. మా ఊర్లో ఉన్న అందరూ కూడా వెళ్ళి అవి దున్నుతా ఉంటే వాటి వెనక వెళ్ళి ఆ మొద్దులను ఏరుకోవటం, బయటకు వచ్చి వాటిని తీసుకొని అందరూ ఊర్లో ఉన్న అందరూ చక్కగా, అంటే అది కొంచెం ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి, కానీ అప్పుడు గ్యాస్ పొయ్యి లేవు కదా. నేను చిన్నప్పుడు అంటే ఎప్పుడంటే పెద్ద వయసేం కాదులేండి, ఒక 20 సంవత్సరాల క్రితం ఆ పరిస్థితి ఉండే. ఇప్పుడంటే గ్యాసులు వచ్చినాయి అందరికీ, ఎవరు కట్లు వాడటం కూడా ఇష్టపడలేదు. సో ఏదేమైనా అంటే మొద్దు అని మనం ఆలోచించినప్పుడు అసలు మొద్దు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ దేనికి పనికిరానిది అని అర్థం. అంటే ఉపయోగపడుతుంది. ఎందుకు ఫలించలేదు, కొమ్మలు ఇరిగిపోయింది, దానిపైన ఆ కాండం తీసివేయబడింది, కూడా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నటువంటిది. దేవుడు ఏమని చెప్తున్నాడు? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టిస్తాను అన్నాడు. అంటే వాస్తవం ఇదేంటి? అషూరు, బబులోను, రోమా వారి చేతుల్లో దావీదు యొక్క రాజ్యం దాదాపుగా నాశనం అయిపోయింది అనుకున్నారు ఆ దినాల్లో. ఇక దావీదు రాజ్యం ఇక లేదు, అది అయిపోయింది అనుకున్నారు. కానీ దావీదు రాజ్యం అయిపోయింది, ఇక వారి నుంచి ఎవరు రారు అనుకున్న సమయంలో దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు దావీదు, యెషయి అంటే ఎవరు అంటే దావీదు తండ్రి, యెషయి దావీదు తండ్రి, యెషయి అంటే యెషయి కుమార్ దావీదు వంశములో నుండి యేసుక్రీస్తు ప్రభువారు చిగురుగా వచ్చాడు. ఆమేన్, ఆమేన్. గమనించగలిగితే వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలిస్తుంది. ఈ రాత్రి ఇది క్రిస్మస్ సంబంధించిన సందేశం కాకపోవచ్చేమో, కానీ మనకు అవసరమైన సందేశం. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్ముడు నన్ను జ్ఞాపకం చేయమన్నాడు. దీనిని మనం ఆధ్యాత్మికంగా ఏ విధంగా తీసుకోవాలని అంటే, మొద్దు లాంటి స్థితిలో మనం ఉండవచ్చు. అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మికంగా మనం ఎదగటం ఆగిపోయింది, కొమ్మలు నరికివేయబడిన పరిస్థితుల్లో మనం ఒకవేళ ఉన్నాం. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, యేసయ్య పుట్టుకెందుకు? మనం వాడిపోయినటువంటి మనల్ని ఆధ్యాత్మికంగా దీనస్థితిలోకి వెళ్ళినటువంటి మనల్ని క్రీస్తు ఏం చేస్తాడు? చిగురింపజేస్తాడు. యేసయ్య ఎందుకు వచ్చాడు? హల్లెలూయా. అని చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, ఇక అయిపోయింది, ఇక మొద్దు పలికిన దాన్ని పొయ్యిలో పెట్టుకోవడానికి పనికి వచ్చింది అనుకుంటా, లేకుంటే పడేయటానికి పనికి వచ్చింది అనుకుంటా. కానీ దేవుడు ఏం చేయగలడు? ఆ పాడైపోయిన మొద్దులు, ఇక దేనికి పనికిరానటువంటి మొద్దులు, పొయ్యిలోకి మాత్రమే పనికొచ్చే మొద్దును కూడా ఆయన చిగురింపజేసేవాడు. అది క్రీస్తు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, దావీదు వంశములో నుండి చిగురించబడినటువంటి ఆయన ఎండిపోయిన మొద్దు లాంటి జీవితాలను కూడా చిగురింపజేయడానికి వచ్చాడు. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఈ దినాల్లో మనం గమనించగలిగితే ఎన్ని విధాలుగా ఆధ్యాత్మికంగా మనం నిరుత్సాహ స్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటున్నాం, కృంగిపోయిన స్థితిలో వెళుతూ ఉంటున్నాం. అయితే దేవుడు ఏం చేయగలడు? మనల్ని మళ్ళా చిగురింపు చేయగలడు, మనల్ని మరలా ఉజ్జీవింపు చేయగలడు. మనం ఏమనుకుంటామంటే, ఇక నేను ఆధ్యాత్మికంగా ఇక ఎదగలేను, ఇక నేను దేనికి పనికిరాను,
నేను కృంగిపోయాను, ఇక నేను పాడైపోయాను, ఆధ్యాత్మికంగా నేను దిగజారిపోయాను, ఇక నేను మరలా ఆధ్యాత్మిక ఎదగలేను, ఇక దేవుడికి పనికిరాను అని అనుకుంటున్న సమయంలో దేవుడు ఏం చేస్తాడని చెబుతున్నాడంటే, నీ ఆలోచన మార్చుకోవాలి అని చెబుతున్నాడు. ఏంటి ఆలోచన? నేను ఆధ్యాత్మికంగా దిగజారిపోయాను, ఇక నేను దేవునికి పనికిరాను, దేవుని పరిచయంలో నేను ఉపయోగపడలేను, ఇక నేను ఎదగలేను, ఆధ్యాత్మికంగా ఇక నేను బలపరచబడలేను అని అనుకుంటున్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి మన జీవితంలో దేవుడు చెప్పేది ఏంటంటే, నేను నిన్ను మరలా చిగురింపజేసి నేను నిన్ను ఫలించేటట్లుగా చేయగలను అంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. నిజంగా గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మోడు బారిన జీవితాలను ఆయన చిగురింపజేస్తాడు. అంటే ఆధ్యాత్మికంగా మనం మోడు బారిన జీవితాలకి ఉన్నట్లయితే, ఆధ్యాత్మికంగా మనం ఇక నా జీవితంలో ప్రార్థనని కోల్పోయాను, మునిపటిలాగా నాలో ప్రార్థన జీవితం లేదు, మునిపటిలాగా వాక్య జ్ఞానం లేదు, లాగా సహవాసం కోల్పోయాను, ఇక నేను ప్రార్థనలో ముందుకు వెళ్ళలేను, నేను వాక్యంలో ఎదగలేను, ఇక సహవాసంలో కొనసాగలేను, సంఘంలో నేను నడిపించబడలేనుకున్నటువంటి అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భారత దేవుడు చెప్పిన మాట ఏంటి? ఏం చెబుతున్నాడు? మాట ఏంటంటే, నేను నిన్ను మరలా చేసి ఫలింపజేస్తాను. హల్లెలూయా. ఆమేన్. అర్థమవుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల వంశం, దావీదు వంశం ఇక పాడైపోయింది, నాశనం అయిపోయింది అనుకున్న సమయంలో దేవుడు దావీదు వంశములో నుండి యేసుక్రీస్తు అనేటువంటి చిగురుని పుట్టించినట్లుగా నీ నా జీవితాల్లో కూడా ఇక నా స్థితి అయిపోయింది, ఇక నేను పాడైపోయాను, ఇక నేను నాశనం అయిపోయాను, ఇక నేను నిరుత్సాహపరచబడ్డాను, ఇక నేను దేనికి పనికిరాను, నేను ఎవరికి పనికిరాను, ఎవరికి ఉపయోగకరంగా ఉండను అనుకున్నటువంటి జీవితాలను దేవుడు ఏం చేస్తాడంట? ఉపయోగకరంగా మార్చుతాడంట. హల్లెలూయా. జీవితాలను దేవుడు ఏం చేస్తాడు? మరలా ఎదిగింపజేస్తాడంట. హల్లెలూయా. హల్లెలూయా. కనుక రాత్రి కాల సమయంలో దేవాతి దేవుడు నీతో నాతో చెప్పేటువంటి మాటలను మనం చాలా జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, పాడైపోయినటువంటి దాన్ని దేవుడు బాగు చేస్తాడు. మోడు బారినటువంటి జీవితాలను చిగురింపు చేస్తానంటాడు. అది మన దేవుల్లో ఉన్న గొప్పతనం. హల్లెలూయా. హల్లెలూయా. నమ్ముతున్నారా ఈ మాట? మోడు బారినటువంటి జీవితాలు చిగురింపు, ఎండిపోయిన జీవితాలు చిగురింపు చేస్తాడు, పనికిరానేటువంటి జీవితాలని బాగు చేస్తాడు. అందుకే యేసయ్య భూమి మీదకి వచ్చి జక్కయ్య దగ్గరికి వెళ్ళి ఒక జక్కయ్యతో ఏమని, జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య యేసు చేర్చుకున్న తర్వాత యేసు ప్రభు వారు ప్రభు చేర్చుకున్న జక్కయ్య ఏం చేయాలి? ప్రభు ఇంతవరకు ఆయన జీవించాను, ఇక నేను మార్పు చెందుతాను, ఇదిగో నీవు ఎవరి దగ్గర తీసుకున్నటువంటి వారి దగ్గర అన్నిటి 4 అంతలు తిరిగిస్తాను అన్నాడు. మిగిలిన పేదలకు ఇస్తానంటాడు. అప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు నా అబ్రాహాము కుమారుడు అంటూ నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు అన్నాడు. హల్లెలూయా. అని చూడండి, ఎందుకు వచ్చాడంటే యేసుప్రభు వారు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోకి వచ్చాడు. యేసుప్రభు ఆయన స్వయంగా యేసు మాట, ఇది మన శిష్యులు చదువుతున్న మాట కాదు. ఇది ఏమండి, అర్థమవుతుందా? శిష్యులు చదువుతున్న మాట కాదు, మరొక ప్రభు అని స్వయంగా నేను ఎందుకు అంటే
దానిని ఇచ్చిన దానిని రక్షించటానికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నశించింది అంటే అర్థం ఏంటండి? నశించిపోయింది అంటే పాడైపోయింది. పాడైపోయింది పనికొచ్చిద్దా? ఏమండి? పాడైపోయింది పనికొచ్చిద్దా? అయిపోయింది పనికిరాదు. మాట పాడైపోయింది పనికిరాదు. ఒక దేశంలోనట పగిలిపోయి ఈ కప్స్ ని, పగిలిపోయినటువంటి కప్పుల్ని వాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ పగిలిపోయిన గోల్డ్ కోట్ వేసేవాళ్ళంట. గోల్డ్ వేసి అంటించిన తర్వాత ఈ షాపులో పెడితే కొన్ని వేల రూపాయలకు అమ్ముడు పోద్దాం. పగిలిపోతాం, పాడేయండి. మనం దేనికి పనికిరాం, దేనికి పనికిరాం. కానీ శుభ్రం ఏం చేస్తాడు? మనల్ని పగిలిపోయిన మన జీవితాన్ని బాగు చేసి విలువ లేని మనకి విలువనిస్తాడు. అది యేసయ్య వచ్చినందుకు. జక్కయ్య జీవితం నిజంగానే జరిగిందా లేదా? యేసయ్యకి అసలు జక్కయ్య విలువ ఉందా? జక్కయ్యకి విలువ లేదు. ఉద్యోగం ఉంది, మంచి ఉద్యోగం, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే బాగా డబ్బులు వస్తాయి. ప్రేమించారా? ప్రేమించకపోయారు. ఆయన ఆదరించారా? ఆదరించకపోయారు. ఆయన చేర్చుకోగలిగారు? చేర్చుకోలేకపోయారు. ఆయన జీవితం ఎలా అయిపోయిందంటే ఎవరికి అయిపోయింది, ఎవరు కొట్టుకోవడానికి ఇష్టంగా అయిపోయింది, విలువ లేని జీవితం అయిపోయింది. జక్కయ్యింది. డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, గౌరవం, డబ్బు ఉంది, మంచి, ఎందుకంటే ఇల్లు మనుషుల్లో ఉంది కానీ ఏమి విలువ లేదు. ఆయన మనుషుల్లో విలువ లేదు. ఆయన చూసిన ఏమంటున్నారు? అన్నట్టుగా మాట. అయితే ఏం చేశాడు? ఆయన పెరిగిపోయింది, జక్కయ్య పెరిగిపోయింది. అవునా కాదు? ఆలోచిస్తే తర్వాత అనుభవించారు. ఎందుకు? ఆయన అక్రమంగా తీసుకుంటే చేశారు. ఇప్పుడు ఇంకా అందరూ ఆయన తరలేదా? విలువ పెరిగిద్దా లేదా? గౌరవం పెరిగిద్దా? అవునా కాదు? మాట్లాడుకున్నారా? ఇప్పుడు రెండు సార్ ఆయన మొదదాకా మా ఇంటికి ఎందుకు వస్తే ఎందుకు వచ్చాడ్రా బాబు అన్నటువంటి వారు ఇది చేస్తున్నారు. మీరు రండిస్తారు. ఎక్కడువా? యేసుక్రీస్తు ప్రభువారు వెలిగించారు. అందుకే
జీవితాన్ని మీ జీవితాల విలువనివ్వటానికి వచ్చారు. ఆమె హల్లెలూయా. కనుక మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే అంశం ఏంటి? మొద్దుని జిగురుని పుట్టిస్తాడు. నుండి జిగురును పుట్టిస్తాడు. భార్యని చిగురు మొద్దన్న భావాలు అవే కదా బారిపోయింది. ఇక అది ఫలి ఒకటి ఏంటంటే పాడైపోయిన జీవితాలను చేతులు కాస్తే మన జీవిత విలువ వస్తాయి. అది క్రైస్తవ సందేశం. రెండవది ఫలించేవారు దేవుడు చేస్తారు. మనలో క్రీస్తు నివాసం చేసేటట్టుగా ప్రేమలో కనపడేట్టుగా దేవుడు చేస్తాడు. రెండోది దానిలో ఏంటంటే భూ సంబంధంగా కూడా దేవుడు మనల్ని అన్ని రకాలుగా చేస్తాడు. మొట్టమొదటి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు అటు మీద భూ సంబంధంగా కూడా దీవించుకోవాలి. అది సూత్రం. మనం ఆధ్యాత్మిక ఎంతగా ఎదుగుతామో భూ సంబంధంగా కూడా అంతగా ఎదుగుతాం. జీవితాన్ని ఫలములు యేసయ్య పరలోకాన్ని విడిచి భూమి మీద. సో మన దగ్గర నుంచి కోరుకుంటుంది అదే ఏంటి గురించాలి మరలా. మనం అలా మొద్దులా ఉండిపోవడం ఆయన ఉద్దేశం కాదు. అలా మనం పాడైపోయిన ఇష్టం ఉంటుంది దేవుని ఉద్దేశం. అలా పనికిరాని స్థితిలో ఉంటాం ప్రభు ఉద్దేశం కాదు. ఉద్దేశం ఏంటంటే మనం చిగురించాలి. ఆమేన్. దేవునికి అవునా కాదు, మిషనరీ క్రైస్తవులే. పేపర్ వచ్చిందంటే అది మిక్స్లో తీసుకొచ్చింది. ఈ ట్రైన్ ఇవన్నీ. కానీ ఒకటేంటంటే వారు దేవుని కొరకు ప్రజలకు మిత్రంగా మారారు. కేవలం ప్రజల కొరకు మాత్రం కాదు, కానీ దేవుని కొరకు కూడా. నిత్య రాజ్యాన్ని చూసుకున్నాడు. చూసినప్పుడు
ఎంతకాలం మనం బ్రతుకుతాం? బ్రతికితే ఈ రోజులు అసలు యవనస్తులు చాలా చిన్న చచ్చిపోతున్నారు. 20 సంవత్సరాలు చచ్చిపోతున్నారు, 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చచ్చిపోతున్నారు. 70 సంవత్సరాలకి ఎక్కువ వారు ఈ రోజుల్లో ఎక్కువ మంది వెళ్తాం. ఎంతకాలం బ్రతుకుతాం మనం? కానీ చనిపోయిన తర్వాత మన స్థితి ఏంటి? ఈ భూమి మీద మనం హ్యాపీగానే ఉంటున్నాం, కానీ చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? చనిపోయిన మనం అంటే తప్పకుండా మనం మనం అది ఆధ్యాత్మిక స్థితి. అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుతున్నప్పుడు పరలోక మన వారసులంగా మార్చబడతాం. అదే కనుక ఈ రాత్రి దేవుడు చెప్పమన్న మాట ఏంటంటే, బొద్దును చిగురింపజేసేవాడు మనం. సో మనం కూడా చిగురించాలని ఆశపడుతున్నారు. మనం కూడా చిగురించబడాలి. మరలా మనం ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, సహవాసంలో మనం ఎదగాలి, అంటు కట్టబడాలి. ఆమె ఆమె దేవుడు వెళ్ళారా వింటున్నటువంటి మీకు కూడా దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి వారు ఎవరైనా మేము దేనికి పనికిరామండి, ఇంకా మేము దేవుడు దూరం అయిపోయామండి, సంఘానికి మేము పనికిరామండి అని అనుకుంటున్న వారు ఎవరు ఉంటే ఈ రాత్రి దేవునికి చెబుతున్నాడు, ఆయన నిన్ను మరలా సంఘానికరంగా మార్చగలడని చెప్పి. ఆమె నిన్ను చిగురింపజేసి దేవునికి ప్రయోజనకర వ్యక్తిగా నిన్ను మార్చగలని చెబుతున్నాడు ఆయన. జక్కయ్య పనికిరాని వ్యక్తిగా ఉన్నాడు, కాదు పనికొచ్చే పాత్ర నిన్ను కూడా పనికొచ్చే పాత్రగా మార్చగలని చెబుతున్నాడు. నువ్వు అంగీకరిస్తే ఈ లైవ్ లో వెంటనే వారు, జూములు వెంటనే వారు, ఒకవేళ మీరు దూరమైన స్థితిలో ఉండి ఇక నేను దేవుడు దూరమైందా, ఇక మరలా దేవుని దగ్గర రాలేను, పాడైపోయాను, నాశనం, ఇక దేవుని దగ్గరికి ఏ మోకం రావాలి, దేవునికి ఇష్టం లేదు అని ఒకవేళ అనుకూలు బాధపడుతున్న స్థితిలో ఉంటే ఏసై అంటున్నాడు, ఏసై నిన్ను మరలా జీవపు చేస్తానని, మరలా నీ జీవితం కడతాను, మరలా నిన్ను ఫల్ వ్యక్తిగా ఉంచుతానని చెప్తాను. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుని బిడ్డ ఒక దేవుని దూరం స్థితిలో ఉంటే మనల్ని మరలా మంచి వ్యక్తిగా చేస్తాడు, మరలా మనల్ని ఒక ఆశీర్వాదకరమైన పాత్రగా దేవుడు చేస్తాడు. ఆమె నిజంగా ఆలోచించండి, ఎంతో మంది త్రాగుబోతులు, హంతకులు యేసు ప్రభు వారిని నమ్ముకుని వారి జీవితాలు మార్చబడ్డాయి. అంటే ఈ ఎవరు నరమాంస భక్షకులు, నాగాలాండ్ ఆ ప్రాంతాల నరమాంస భక్షకులు, మనుషులు తినేటువంటి వారు యేసు వాక్యం వారు విని ఆ ప్రాంత ప్రజలందరూ రక్షించబడ్డారు. అంటే వాళ్ళకి ఎంతమందిని తింటే అంత గౌరవం అంట అక్కడ ఆ దేశంలో, ఆ ప్రాంతంలో. వాళ్ళు ఏం చేస్తారు, తిని పురిలను ఇంట్లో పెట్టుకునేవాళ్ళు. ఇంట్లో పెట్టుకోవాలంటే ఎన్ని పురిలు ఉంటే ఆ పురిలను బట్టి నాయకత్వం ఉండేదంట. అంత భయంకరమైన ప్రజలు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించి ఇప్పుడు వారు సాక్ష్యం చెబుతున్నారు, మేము మార్చబడ్డాం అని. అంటే యేసయ్య ఏం చేయగలడు? మన జీవితాలని మార్చగలడు. అందుకే ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. అందుకే నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చాడు. మనకి ఈ రాత్రి మనము కూడా మన జీవితాలు పనికిరానివిగా ఉన్నాయని బాధపడతాం, మన కుటుంబాలు పనికిరాని ఉన్నాయని బాధపడతాం. నా యేసయ్య నీకు చెబుతున్నాడు, నీ జీవితాన్ని చిగురింపజేస్తా, నీ జీవితాన్ని నేను విలువనిస్తా, విలువ లేని నీకు విలువని నేను కలుగు చేస్తా. ప్రార్థన చేసుకుందాం. చెప్పండి, వాక్యాన్ని బట్టి అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం 10 నిమిషాలు. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసయ్య చెబుతున్నాడు, మొద్దు నుండి చిగురును పుట్టించనగా దావీదు రాజ్యం
ఇక అంతమైపోయింది అనుకున్నటువంటి సమయంలో దేవుడు దావీదు వంశంలో నుండి క్రీస్తును భూమి మీదకి తీసుకొచ్చినట్లుగా ఈరోజు నా యేసయ్య కూడా అంతమైపోయింది అనుకున్న నీ జీవితానికి ఒక ఆశను పుట్టిస్తున్నాను నా యేసయ్య. పాడైపోయింది అనుకున్న నీ జీవితానికి నా యేసయ్య ఒక ఆశను కలుగు చేస్తున్నాడు. ఇక నా కుటుంబం ఇంకేమైపోయింది, నా కుటుంబంలో ఇక ఆశలు లేవండి, ఇక నాకు చాలు గతండి అనుకుంటాను. నీ జీవితాన్ని నా యేసయ్య చెబుతున్నాడు, నీ జీవితాన్ని నేను చిగురింపజేస్తా, నీ జీవితాన్ని నేను బాగు చేస్తా, నీ జీవితాన్ని నేను కడతాను మరలా అంటున్నాను నా యేసయ్య. కొంతమంది అనుకుంటా ఉన్నారు, ఇక నేను ఎందుకు బ్రతకటం, నా జీవితం పాడైపోయింది, నేను చచ్చిపోతే బాగుని అనుకుంటున్నారు. కానీ నా యేసయ్య ఈ రాత్రి చెబుతున్నాడు, చచ్చిపోవడం దైవ చిత్తం కాదు, నీ పాడైపోయిన నీ జీవితాన్ని కట్టడం నా దేవుని ఉద్దేశం, మోడు బాగా నీ జీవితాన్ని చిగురింపజేయడం నా దేవుని ఉద్దేశం. అందుకే నా యేసయ్య ఈ రాత్రితో మాట్లాడుతున్నాడు, ఆలోచన తీసివేసుకొని మరలా నువ్వు కట్టబట్టడానికి దేవునికి అవకాశం ఇవ్వు. దేవుడిని అప్పగించుకో ఈ రాత్రి, ప్రభువా నన్ను నువ్వు కట్టయ్యా, ఇదిగో మోడు బాగా నా జీవితాన్ని మనం చిగురింపు చేయాలి ప్రభువుని అడుగు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో చిగురింపజేస్తాడు నిన్ను, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఫలింపజేస్తాడు ఆధ్యాత్మికంగా. నువ్వు దిగులు పడుతున్నావు కదా, కృంగిపోతున్నావు కదా, ఇక నాకు ఏ సోర్సెస్ లేవు, అవకాశం లేదు, నాకు ఎండిపోయింది నా జీవితం, పాడైపోయింది నా జీవితం అని బాధపడుతున్నావా? ఇక నేను ఎదగలేను, ఇక నేను ఫలించలేను, ఇక నేను మేలు పొందుకోలేనని దిగులు పడుతున్నావా? యేసయ్య అవుతున్నాడు, మొద్దు నుండి చిగురును పుట్టించినటువంటి నేను, అనగా నాశనం అయిపోయినటువంటి వంశములో నుండి ఈ లోక రక్షకుని తీసుకొచ్చినటువంటి నేను, నీ జీవితంలో కూడా నీ కుటుంబంలో కూడా పాడైపోయింది అయిపోయింది అనుకున్న నీ జీవితాన్ని మరలా ఆయన కట్టి నిన్ను అనేక మంది దీవెనకరంగా ఉంచబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. ఈ సమయంలో పాస్టర్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, కృపగల మా తండ్రి, మీకు వేలాది వందనాలు చూపిస్తున్నాం. ఈ యొక్క కుటుంబ క్రిస్మస్ ఆరాధనలో ప్రభావ మేము నాయన ఈ విధంగా తండ్రి చేరి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. ప్రత్యేకించి మీరు పంపించిన సందేశాన్ని బట్టి స్తోత్రం నాయన. అయా నువ్వు ఏ విధంగానైతే ప్రభా ఆ యొక్క యెషయి ముద్దుల నుంచి చిగురును పుట్టించావో దేవా నాయన, దావీదు యొక్క సామ్రాజ్యము లేదని పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి నాయన, ఇదిగో నీవు అసాధ్యమైన వాటిని సాధ్యపరచగల దేవుడు అయా ప్రభా. అటువంటి కుటుంబంలోంచి నాయన యేసు ప్రభువాన్ని తీసుకొచ్చావు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే విధంగా ప్రభా మా జీవితాల్లో కూడా ఎన్నో మార్లు ప్రభా నాయన మరి ఇంకెవరు సరి చేయలేరు అనేటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నప్పుడు నాయన నువ్వు మమ్మల్ని పట్టుకున్నావు, నీకు స్తోత్రాలు. విలువలేని మా జీవితాలకు విలువనిచ్చావు ప్రభా. దేవా మేము దేనికి పనికిరాని వారంగా ఉన్నప్పుడు నిజంగా నీ వాక్యములు ఉన్న ప్రకారం లోకంలో ఉన్న బలవంతులను సిగ్గుపరచుటకు, జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు బలహీనులము జ్ఞానహీనులమైన మమ్మల్ని వెన్నుకున్నావు ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. ఆయా అనేకులు మమ్మల్ని చూసినప్పుడు ఆయా మాలో ప్రభా వారికి ఏ గొప్పతనము కనిపించలేదు, కానీ నీవైతే ఎంత గొప్ప దేవుడు ప్రభా. మూడు బారిపోయినటువంటి జీవితాల్లోంచి ప్రభా ఆయా ఇదిగో చిగురింప చేసినటువంటి గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయం ముందు తండ్రి నాయన ఇదిగో ఈ యొక్క జూమ్ ప్రేయర్ లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మిషన్లో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వారిలో ఎవరైనా ఒకవేళ ఆధ్యాత్మికంగా మేము ఎదగట్లేదని నిరాశలో ఉన్నట్లయితే, ఆయా ఇవు సంబంధమైన విషయాల్లో కూడా ఎందులోనూ మరి మేము అభివృద్ధి చెందట్లేదు అనేటువంటి ఆయా బాధలో కనుక ఉన్నట్లయితే ప్రభా నీకు స్తోత్రాలు. వారిని దర్శించండి. ఇదిగో ఈ రాత్రి మీరు వాక్కును పంపించారు. ఆయా నీవు చేయగలవు, ఇప్పటికీ కూడా ఆయా మించిపోయినది లేదు. ఆ మూడు బారిపోయిన జీవితం నువ్వు చిగురింప చేయగలవు గనక ఇదిగో అలాంటి నిరాశలో ఉన్న బిడ్డలు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. వారిలో ధైర్యాన్ని పుట్టించండి. వారు కృంగిపోకుండా ఆయా వారు వెనకకు ప్రభా మరలి నీకు దూరంగా వెళ్ళిపోకుండా ప్రియ పరిశుద్ధాత్మ దేవ బిడ్డలందరినీ మీరు పట్టుకోండి. ఈ యొక్క యూట్యూబ్ లైవ్ లో చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించండి. వారిలో కూడా ఎవరైనా నిరాశలో ఉన్నట్లయితే, ఆయా చెడు వ్యసనాలకి బానిసలు అయిపోయి ఒకవేళ నీ సన్నిధికి దూరం అయిపోయి ఆయా ఇక నా జీవితం వ్యర్థమైపోయిందని ప్రభా నాయన ఆయా తండ్రి ఆలోచనలో ఉన్నవారు ఉంటే ప్రభా వారిని మీరు పట్టుకోండి అయ్యా దేవా. ఇదిగో ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయా కాలములు సమయంలో నీ హస్తగతములో ఉన్నవి ప్రభా. నీవు ఇంకనూ కార్యము చేయుటకు సామర్థ్యము కలిగిన దేవుడు కనుక
అయ్యా నీ బిడ్డలు ఎవ్వరూ కూడా ప్రభు అటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదు. అయ్యా మీరు పట్టుకోండి, వారిని మరలా వెనకకు తీసుకురండి. మరలా వారిని చిగురును పుట్టించి మరలా ఇదిగో ఆ చెట్టై ప్రభా కాండములు ఏర్పడి మరలా ప్రభు అనేక శాఖలుగా ఆ యొక్క వృక్షముగా అభివృద్ధి చెందినట్లుగా మా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితము కూడా ప్రభు ఆ విధంగా అభివృద్ధి చెందేటువంటి విధంగా అనేకులకు దీవెనకరంగా ఉండగలిగినట్లుగా మీరు సహాయములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సాయంకాలపు వేళ మమ్మల్ని అందరినీ కూడా నీ కృపా హస్తాలకు అప్పగించుకుంటూ తండ్రి మోడైన జీవితం చిగురింప చేయటానికే నీ లోకానికి వచ్చావు కదా ప్రభా. ఆ విధంగా నాయన మేమందరము కూడా ఆయా చిగురించి అభివృద్ధి చెందేటువంటి ఆధ్యాత్మిక స్థితిలోను అలాగే భూ సంబంధమైన విషయాల్లో కూడా మేము ప్రభా అదే విధంగా అభివృద్ధి కలిగి ఉండే భాగ్యాన్ని అందరికీ దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ రాజుగా మా కొరకు రానయ్యున్న యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.